విచ్ ఇయర్ హాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అంటున్నారు. ఏ సంవత్సరాన్ని ఆసియన్ భారత్ సముద్ర సహకార సంవత్సరంగా గుర్తించారు అంటున్నారు. అయితే రీసెంట్ గా 22వ ఏషియన్ ఇండియా సమిట్ అని చెప్పేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఏషియన్ సమిట్ లో వచ్చేసి భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గారు వర్చువల్ మోడ్ లో పార్టిసిపేట్ చేశారు. కాకపోతే ఈవెంట్ అనేది మలేషియాలో జరిగితే భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేయలేదు, వర్చువల్ గా పార్టిసిపేట్ చేసేసి అయితే ఇందులో ఈ కాన్ఫరెన్స్ లో వచ్చేసి ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి 47వ ఏషియన్ సమిట్ జరుగుతుంది. ఇదేంటి 47వ ఏషియన్ సమిట్ అనేది? ఇందులో ఇండియా మెంబర్షిప్ లేదు. రీసెంట్ గా తైమూర్ లెస్సే అని చెప్పేసి ఆ కంట్రీ మెంబర్షిప్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఏషియన్ అంటే 11 కంట్రీలు గుర్తుండాలి. ఆ 11 కంట్రీలో భారతదేశానికి సభ్యత్వం లేదు. కాకపోతే 22nd ఏషియన్ ఇండియన్ సమిట్ అనేది కండక్ట్ చేశారు. అందులో వచ్చేసి ఇండియాకి అండ్ ఏషియన్ కంట్రీస్ కి సంబంధించి మేజర్ గా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే నరేంద్ర మోడీ గారు 2026వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అలాగనే 2025వ సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు వచ్చేసి ఇయర్ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పేసి, ఇంటర్నేషనల్ పీస్ అండ్ ట్రస్ట్ అని చెప్పేసి, అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అని చెప్పేసి, అలాగనే మనకు వచ్చేసి క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి 2025వ సంవత్సరాన్ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే 2026వ సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్స్ అనేది కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే ఇదే 2026వ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకా ఏ ఇయర్ కింద అనౌన్స్ చేశారనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.